ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిశుద్ధ ప్రేమ మీ అందరికీ శుభావందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వాక్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. నిశ్చయంగా ఎటువంటి అనుభవంలో సొమ్మసిల్లిపోయి అలసిపోయి ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్నారో మాకైతే తెలియదు, కానీ దేవుడు సమయోచితమైన కృప బలముతో మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. దానియేలు అంటారండి, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నీవు దేవుని బలాన్ని దేవుని వాక్యం ద్వారా నీవు దినదినం తెలుసుకొని దినదినం చదివి నీవు నీ జీవితంలోకి తీసుకున్నట్లయితే అటువంటి దేవుని బలం ద్వారా ఈ భూమి మీద మనుషులు ఎదుర్కోలేని ప్రతి సమస్యలని, బాధల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కోగలవు. ఈ వాక్యం ఉంటున్న నీవు ఎటువంటి పరిస్థితులతో పోరాడుతున్నా కానీ బలం లేని వారికి బలముని, శక్తి లేని వారికి శక్తిని ఇవ్వగలిగిన దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాదండి, మొదటి దినవృత్తాంత గ్రంథం 28వ అధ్యాయము 20వ వాక్యం చూస్తే, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో అని ఇక్కడ మరలా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, తన కుమారుడగు సొలొమోను పట్ల దావీదు ఎంతో బాధ్యత కలిగి మాట్లాడుతున్నారు. ఈ రోజున తల్లిదండ్రులు బిడ్డల పట్ల కూడా ఇదే బాధ్యత కలిగి ఉండాలండి. అయితే ఇక్కడ దావీదు సొలొమోనుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని పని జరిగించుము, భయపడకము, వెరవకుండుము, నా దేవుడని యెహోవా నీకు తోడుగాను ఉండును. హల్లెలూయా. ఇక్కడ నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకో, పని జరిగించు అంటున్నాడు. అంటే ఏదైనా పనులు మన జీవితంలో జరిగించాలన్నట్లయితే మనిషికి కావాల్సిన ధైర్యం. సొమ్మసిల్లి అలసిపోయిన మనిషి పనులు చేయాలంటే పనులు చేయలేరు. అయితే వారికి కలిగిన ధైర్యమే వారి జీవితంలో పనులు జరిగిస్తుంది. కాబట్టి భూమి మీద నీకు శక్తికి మించి ఎదురైన ప్రతికూలమైన పరిస్థితులు బట్టి నువ్వు ఎక్కడెక్కడ శక్తిహీనత, బలహీనతలతో పోరాడావో నాకైతే తెలియదు. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 11వ వాక్యంలో చూస్తారండి, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరినూ లేరు. మా దేవ యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అంటున్నారు. విస్తారమైన సైన్యం చూచి భయపడలేదు, కానీ విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా సహాయం చేసి దేవుని వైపు చేతులు చాపి బలం అడుగుతున్నాడు. ఈ రోజున విస్తారమైన కుటుంబంలో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, నిందల, అవమానాలు, ప్రతికూలమైన పరిస్థితులు, జయించలేని అనుభవాలు, వీటన్నిటిని పెట్టి కుమిలిపోతున్నావా, నలిగిపోతున్నావా, కృంగిపోతున్నావా నాకైతే తెలియదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నీ బలహీనతని బలాన్నిచ్చి నడిపిస్తాడు. అంతేకాండి, దేవుని వాక్యము అంటున్నదో 2వ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయం 7వ వాక్యం చూస్తే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమాగును. నిశ్చయంగా మీరు ఎటువంటి కార్యములు తలుచుకొని నడిపించబడుతున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మీ సకల కార్యాలన్నీ సఫలపరిచి ఉన్నతమైన ఆశీర్వాద దీవెనల చేత ప్రభు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. నా దేని బిడ్డలారా, నీవు ఒక కార్యము చేయాలి అన్నట్లయితే ఆ కార్యం పూనుకోవాలి. ఆ కార్యం పూనుకోవాలన్నట్లయితే ధనపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సమాజపరంగా నువ్వు అందరినీ సమకూర్చుకునే విషయంలో నీకు ఓర్పు, సహనము, దీర్ఘశాంతం చాలా అవసరం. దేవుని వాక్యం చదివినట్లయితే ఆ వాక్యం ద్వారా నీకు నెమ్మది వస్తుంది, ఆ వాక్యం ద్వారా ధైర్యం వస్తుంది. అంతేకాదండి, ఆ వాక్యం ద్వారా నీవు ధైర్యపరచబడి, బలపరచబడి కనులెదుట ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న విజయంతో నడిపించబడతావు. ఆ రీతిగా మీ కార్యములన్నీ దేవుడు సఫలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అంతేకాదండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ 27వ వాక్యంలో, శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధువై వారిని అణిచివేయదువు, నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును అనేసి చెప్తూ 32వ వాక్యంలో ఉంటాడండి, నాకు బలం ధరింపజేయవాడు ఆయనే, యథార్థమైన మార్గం నడిపించేవాడు ఆయనే అనేసి అంటున్నాడు. అంటే బలాన్ని ఒక వస్త్రంలాగా దేవుడు నీకు ధరింపజేసి నీ కళ్ళెదుటున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన విజయము, విడుదల ఇచ్చేవాడు. కాబట్టి ఎటువంటి బలహీనతలు నలుదిశలా నిన్ను కమ్యూనని నాకైతే తెలియదు, కానీ దేవుడు తన ఆత్మ బలంతో నిన్ను నింపి ఉదయకాల దినదేవుని చేత నింపి ఆశీర్వదించి నడిపించునుగాక. మరి ఒక మాట మనం చూసినప్పుడు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము
ఇక్కడ 33వ వాక్యం చూస్తానండి. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతాను. ఇక్కడ సౌలు రాజు దావీదుతో అంటున్నాడండి, నీకు బాల్యం నుంచి యుద్ధంలో ఎలా చేయాలో నీకు తెలియదు. నీ ఎదురుగున్న ఫిలిష్తీయుడైన గొలియాత్ అనే వ్యక్తి చాలా బలం కలిగిన వాడు, అతను ఎదుర్కోవడానికి నీకు శక్తి చాలదు, బలం చాలదు అనేసి అంటూ ఉంటే, ఇక్కడ 37వ వాక్యాలు అంటాడండి దావీదు, సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుంచి కూడా నన్ను విడిపించనని చెప్తాడు. ఇక్కడ సౌలుతో దావీదు అంటున్న మాట ఏంటంటే, సింహముతోటి ఎలుగుబంటితో పోరాడినప్పుడు వాటి మీద విడుదల ఇచ్చిన దేవుడు, వాటికన్నా అధికమైన బలం ఇచ్చిన దేవుడు ఈ యొక్క గొలియాత్ మీద కూడా నాకు బలం ఇస్తాడన్నాడు. ఈ నిరీక్షణ వ్యర్థం కాలేదండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వాక్యాలు చూసినప్పుడండి, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గం లేకే వడిసెలతో రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. ఇక్కడ దావీదు నమ్మాడు, దేవుడు ఫిలిష్తీయుని కన్నా అధికమైన బలం నాకు ఇస్తాడు అని. దావీదు నిరీక్షణ సఫలపరచబడింది. మరి ఈ రోజున నీ నిరీక్షణ ఎలా ఉన్నది? నీకు ఎదురుగా ప్రతికూలమైన పరిస్థితులు బట్టి నడిపించబడుతూ ఆ పరిస్థితులు ఎదుర్కోవడానికి నాకు బలం చాలదనుకుంటున్నావా? అయితే నువ్వు దేవుని నమ్ము, నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో మహిమ కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా సొమ్మసిల్లిన నీ ఆత్మీయ జీవితానికి దేవుడు ఆత్మీయ బలంనిచ్చి, శక్తినిచ్చి, కృపాక్షేమంతో నింపి ముందుకు నడిపించునుగాక. గొలియాతు కన్నా విశేషమైన బలం ఇచ్చి, గొలియాతు మీద జయమిచ్చిన దేవుడు ఆ రీతిగా మీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితుల మీద దేవుడు దీర్ఘశాంతంను, విజయముని, ఆశీర్వాదంను అనుగ్రహించి, వాటిని ఎదుర్కొనగలిగిన ఆత్మశక్తిని అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆ రీతిగా మిమ్మల్ని నడిపించాలని దైవ సేవకులు ఇచ్చిన ప్రార్థన. కృపా సత్య సంపుడగు దేవ, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. బలం లేని వారికి బలముని, శక్తి లేని వారికి శక్తిని ఇచ్చి దేవుడు నీ బిడ్డలకు కావాల్సిన శక్తిని, బలాన్ని ఇచ్చి నీ బిడ్డలైన వారిని ఆశీర్వదించి, నలుదిశల కృపాక్షేమంతో నింపి నడిపించు. చేతి పనులు ఆశీర్వదించు, సకలమును దీవించి ఆస్వాదించు. అనుదినము దేవుని వాక్యం చదువుతూ నీ బలము పొందుకొని సమస్యల శోధనలను ఎదుర్కొనే శక్తిని, కృపను దయచేయమని, సర్వశక్తి కలిగిన కార్యాలను నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మదేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తోడయండి. కృపాక్షేమంతో నింపి దైవికమైన బలముతో, దైవికమైన కృపతో మీరు మీ కుటుంబాలు నడిపించబడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.